హాయ్ అండి, ఈరోజు నా స్టైల్లో మీకు చికెన్ చేసి చూపిస్తాను. ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ఒక బిర్యానీ ఆకు, చెక్క, లవంగా వేసాను. కట్ చేసి పెట్టుకున్న 4 ఆనియన్స్ వేసుకున్నానండి. ఆనియన్ బాగా రోస్ట్ అయ్యేలాగా ఎర్రగా వేపుకోవాలండి. ఆనియన్స్ చూడండి, ఆనియన్స్ ఇలా రెడ్గా అయ్యాయి కదా. రెడ్గా అయ్యాక కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకుంటున్నాను. చికెన్ మనం బాగా కలుపుకోవాలి. ఉప్పు మీకు తగినంత వేసుకోండి, నేనైతే ఇంత వేసుకుంటున్నాను. పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. చికెన్ బాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు మూత పెట్టేయాలి. ఆ వాటర్ అన్నీ ఇమిడిపోతాయి. ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపెట్టుకోవాలి. ఇలా తిప్పుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టించాలి. కొంచెం వాటర్ ఉన్నాయి, ఆ వాటర్ పోయేదాకా మూత పెట్టించుకున్నాను. టెన్ మినిట్స్ తర్వాత ఇదిగో ఇలా అయింది. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము. కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, ధనియాల పొడి వేసి బాగా కలపాలండి. దీన్ని కలిపాక నేను 3 టమోటాలు మిక్సీకి కొట్టుకున్నాను. ఆ పేస్ట్ ఇందులో వేస్తున్నాను. చూడండి, ఇది బాగా కలుపుకోవాలి. టమోటా స్మాష్ వేసాక కలుపుకొని ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 15 నిమిషాలు మూత పెట్టేయాలి. 10 మినిట్స్ తర్వాత అయితే గ్రేవీ ఇలా అయిందండి. కలుపుకున్నాను. మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు కారం తక్కువ అయితే యాడ్ చేసుకోండి. ఇందులోకి పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ, కొబ్బరి తినేవాళ్ళు కొబ్బరి పేస్ట్ కానీ వేసుకోవచ్చు. కొబ్బరి మేము వాడం కాబట్టి నేను కొబ్బరి పేస్ట్ వేయలేదు. ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను. పచ్చి కరివేపాకు కొంచెం వేసుకుంటున్నాను స్మెల్ కోసం. ఒక్క 5 మినిట్స్ మళ్ళీ మూత పెడదాము. ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ అయితే ఈ విధంగా రెడీ అయిందండి. చూద్దాము. ఇదండి, ఎమ్మి చికెన్ రెడీ అయిపోయింది. మీకు కానీ ఇంకా కొంచెం గ్రేవీ ఉండాలి అనుకుంటే ఆపేసుకోండి. గ్రేవీ వద్దంటే స్లిమ్లో పెట్టి వేడి చేసుకోండి. మాకైతే ఇంత గ్రేవీ ఉండాలి. ఆరిపోయినాక కొంచెం గట్టిపడుద్ది. అయిపోయిందండి నా చికెన్ రెసిపీ. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.